ఆదిలాబాద్ జిల్లా భైంసాలో గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. భీకర గాలులకు పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ కూడా నేలకూలింది. కరెంటు పోల్ అడ్డంగా విరిగిపోయి గాల్లో వేలాడుతూ భయంకరంగా మారింది. కరెంటు వైర్లు సైతం తెగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కంటి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో భారీ వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. కల్హేర్ మండలం మాసంపల్లి శివారులో పిడుగుపాటుకు రేణుక అనే మహిళ మృతి చెందింది. సిర్గాపూర్లో 42 మిల్లీమీటర్లు, కడ్పాల్లో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.